మంగళగిరి రూరల్ పరిధిలోని పెదవడ్లపూడి గ్రామంలో హైదరాబాదుకు చెందిన రిలయబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సమాజంలో వెనుకబడిన పేద ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంగళగిరి రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నేటి యువత గంజాయి, సిగరెట్లు, మద్యానికి బానిసలు కాకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సేవా దృక్పథాన్ని అలవర్చుకోవడం ద్వారా చెడు వ్యసనాలకు దూరంగా ఉండవచ్చని, సద్వారా సమాజానికి ఉపయోగపడే భావి భారత పౌరులుగా నిలవవచ్చని ఆయన హితవు పలికారు. సమాజ సేవలో రిలయబుల్ ట్రస్ట్ ముందుండటం అభినందనీయమని, పేదలను ఆదుకునేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింతగా జరగాలని ఆకాంక్షించారు. అనంతరం ట్రస్ట్ ప్రతినిధులు గ్రామానికి చెందిన సుమారు 600 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. తమకు అవసరమైన సమయంలో సరుకులందించి ఆదుకున్నందుకు గ్రామస్తులు, లబ్ధిదారులు ట్రస్ట్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. రిలయబుల్ ట్రస్ట్ సభ్యులు టి. రవి మాట్లాడుతూ, సమాజంలోని నిరుపేద, నిరాశ్రయ కుటుంబాలకు అండగా నిలవాలనే సంకల్పంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడం ద్వారా వారి అవసరాలను కొంతమేర తీర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. భవిష్యత్తులోనూ విద్య, వైద్యం, ఆహార భద్రత వంటి రంగాలలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన దాతలు, స్వచ్ఛంద సేవకులు, జీవముగల దేవుని ప్రార్థనా మందిర సంఘం నిర్వాహకులకు ట్రస్ట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రిలయబుల్ ట్రస్ట్ ప్రతినిధులు విఎస్ఎన్ కుమార్, డాక్టర్ కె. జీవన్, జీవముగల దేవుని ప్రార్థనా సంఘం పాస్టర్ అమోస్, రాజేష్, నిర్వాహకులు, సంఘస్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన పెద్దవల్లపూడి గ్రామంలో ఎస్సీ కాలనీలో రిలయబుల్ ట్రస్ట్ అనేటువంటి ఎవరైతే రవికుమార్ గారు కానీ, కొక్కిలగడ్డ జీవన్ కుమార్ డాక్టర్ గారు కానీ, ఆర్జేడి కుమార్ గారు అందరూ కూడా ట్రస్ట్ తరఫున గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే మల్లి వయసులో ఉంటారో పెద్దవారికి ఆసరాగా ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రుల్ని కొడుకులు, కూతురు కూడా చూడని బహిష్కరించే రోజుల్లో చక్కగా వాళ్ళు ముందుకు వచ్చి ట్రస్ట్ పేరుతోటి పెద్దవారికి నిత్యావసర వస్తువులు ఇవ్వటం, వాళ్ళకి చక్కగా బట్టలు కానీ, దుప్పట్లు కానీ, తిండి, నిత్యావసర వస్తువులు, రేషను, కందిపప్పు, ఆయిల్ వగైరాలు మొత్తం కూడా వాళ్ళకి ఏం కావాలో సామాను ఇవ్వడం చాలా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ విధంగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేయడం కూడా చాలా గొప్ప, మంచి మనసు. ఈ విధంగా ట్రస్ట్ ముందుకు వచ్చి చేస్తుంది కాబట్టి తద్వారా యువత వీళ్ళు ఒక ఆదర్శప్రాయంగా నిలబడాలని నిలుస్తున్నారు. ఈ విధంగా ఎప్పుడైతే సేవా కార్యక్రమాలు ఎక్కువ అవుతాయో తద్వారా యువతలో కూడా ఈ చెడు వ్యసనాలు తప్పి మంచి సేవా మార్గంలో వస్తే తద్వారా సమాజం బాగుపడుద్ది, గ్రామం బాగుపడుద్ది. అదేవిధంగా సొసైటీలో కూడా మంచి చెడులు అనేది తారతమ్యంతో సొసైటీగా మంచితనంలో ముందుకు పోతుంది. కాబట్టి ఈ విధంగా మరెన్నో కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని స్వాగతిస్తున్నాం. మన పెద్దవడ్లపూడిలో రిలయబుల్ ట్రస్ట్ వారి యొక్క సౌజన్యంతో ఇక్కడ పేద ప్రజలకి నిత్యావసర సరుకులు కిట్ని ఇవ్వడం జరిగింది. వారికి పెదవడ్లపూడి గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే పేదల సేవలో ఆయన ఎంతో ప్రయాణం చేసి హైదరాబాద్ నుంచి ఇక్కడ మన నియోజకవర్గంలో 3 చోట్ల ఈరోజు సుమారుగా 600 మంది పేదలకి నిత్యావసర సరుకులు కిట్లు ఇస్తున్నారని చెప్పి తెలియజేసినారు. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈ ట్రస్ట్ మెయింటైన్ చేస్తూ ఆయన ఇంత టైం వెచ్చించి ఈ పేద ప్రజల సేవ కోసం ఆయన కృషి చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ పెద్దల సమక్షంలో ఇక్కడ దగ్గర ఒక 250 మంది పేదవారికి నిత్యావసర వస్తువులు, ఒక 4 రోజులకు సరిపడా ఒక 3 కుటుంబ సభ్యులు తినగలిగేలాగా నిత్యావసర వస్తువులు, అదేవిధంగా బెడ్షీట్స్, బట్టలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అసలు మేము ఇది రిలయబుల్ ట్రస్ట్ అనేది లాస్ట్ ఒక 4 సంవత్సరాల నుంచి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ విధంగా చేయడం జరుగుతుంది. దేవుడు మహాకృపను బట్టి అది ఇంకనూ బాగా జరగాలని చెప్పి దయచేసి ఆస్వాదించండి. పైగా ఇంకో విషయం ఏమంటే మేము అందరికీ తెలియచెప్పేది ఒకటే, సాధ్యమైనంత వరకు అంటే పేదవారు అనేది, ధనవంతులు అనేది ఈరోజు సమాజంలో అది మనం డిసైడ్ చేసింది కాదు. కానీ ఎవరైతే మంచిగా చదువుకోగలుగుతామో, ఎవరికైతే మన పిల్లలకి మంచిగా మనం ఆ చదువును అందించగలుగుతామో అది తప్పకుండా ఆ సమాజంని మనం మార్చగలుగుతాము. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు సిహెచ్ విఎస్ఎన్ కుమార్. నేను సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో రీజనల్ జాయింట్ డైరెక్టర్, కాకినాడ. మరి ఈరోజు రిలయబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారు మన మంగళగిరి మండలంలో మొత్తం 3 ప్రాంతాల్లో పెదవడ్లపూడి, రత్నాల చెరువు అండ్ నవలూరు కూడా ఐ థింక్. సో 3 చోట్ల కలిపి సుమారుగా ఒక 600 మందికి
పేదవారికి నిత్యావసర వస్తువు పంపిణీ చేస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు రిలయబుల్ ట్రస్ట్ వారిని అలాగే రవి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఇలాంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి చర్చి పాస్టర్ ఆమోస్ గారిని అభినందిస్తున్నాను. సో సంస్థ భగవంతుడి ఆశీస్సులతోటి మరింత వృద్ధిలోకి రావాలి, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.